ఇండ్లల్లా మా అంటే ఎంత పైకం పెడతారులా? నెల ఖర్చులకు ఓ 10,000, ఇంకా అంటే ఓ 50,000. జర దందాలు చేస్తోళ్ళైతే ₹1,00,000 కాంచి ఓ 10 లక్షలు పెట్టొచ్చురు. ఆడికే మస్తు బుగులుంటది. ఎప్పుడేమైతుందో ఏ దొంగోడొచ్చి ఊడ్చుకపోతాడో అని. ఎక్కువ తక్కువ ఉంటే ఎవరికన్నా అప్పిస్తారు, లేదంటే బ్యాంకులు వేసుకుంటారు భద్రంగా ఉంటదని. ఇదంతా ఓ పద్ధతి మీదకెళ్ళొచ్చే పైకం అయితే. అదే ఏరే రూట్లో వస్తే ఇగో గిట్లుంటది. అబ్బరే కొడుకో, కడక్ కడక్ నోట్ల గుట్ట అన్ని 500 నోట్లే ముద్దుగా కట్టలు కట్టి వేర్చి పెట్టిండ్రు. మొత్తం 3 కోట్లు. ఇది నోట్ల లెక్కనేను. బంగారం భూమి జాగల ఇల్లు అలాగనే. ఇక నోట్ల కట్టల చుట్టూరా కూకున్న వాళ్ళు ఏసీబీ ఆఫీసర్లు. ఇంతకీ ఇదేడంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ దాసర్ నరేందర్ గారి ఇల్లు. ఈ నడమ సారు బగ్గా కమాయిస్తున్నాని మతలా వందితే ఏసీబీ వాళ్ళు వచ్చి ఇల్లంతా పునుకులాడిండ్రు. ఏడ చేయి పెట్టినా నోట్ల కట్టలే. ఇంతమంది ఆఫీసర్లు ఉన్నా లెక్క పెట్టడానికి 2 మిషన్లు పట్టుకొచ్చిరంటే చూడండిగా. 3 కోట్లు ఇంట్లో దాచిన పైకం బ్యాంక్ అకౌంట్లలో 1,10,00,000. ½ కిలో బంగారము, భూమి జాగలు, ప్లాట్లు, బోట్లు కలిపితే అవో 2 కోట్లు. ఇది గవర్నమెంట్ లెక్క. బయట మార్కెట్ విలువ ఏరే ఉంటదుల్లో. గంటల కమానం చెకింగ్ చేసి అన్ని కూడితే 6 కోట్ల లెక్క తేలింది. నరేందర్ ఎవరైతే ఉన్నారో అతను విచారించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. నరేందర్ గారు 10 ఏళ్ల సంది నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులోనే డ్యూటీ చేస్తుండట. 6 ఏళ్ల కిందట ట్రాన్స్ఫర్ అయితే పైరవులతోటి క్యాన్సిల్ చేయించిందంటే సార్ పతారా ఎట్లున్నదో చూడండిగా. ఎంత పెద్ద పని అయినా సార్ను కలిస్తే పక్కా చేసి పెడతాడనే పేరు సంపాదించిండు. ఒక్కటే జాగాలుండి గింత మంచిగా సేవలు చేస్తుంటే ఎవరి కళ్ళు మండినాయో ఏసీపీకి పట్టించిరు పాపము.